హాయ్ అండి అందరికీ. మా పక్కింటి వాళ్ళతో గొడవ జరిగిందని లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! సో, తర్వాత ఏం జరిగిందంటే ఆవిడ నన్ను అడిగారనమాట. "నువ్వు చూసావా అమ్మాయి ఇక్కడ" అని. నేనైతే చూడలేదండి. మేమైతే బయటికెళ్ళిపోయాము అని చెప్పాను. అంటే "మేము గిన్నెలు బయటేసేటప్పుడు మీరు ఇంట్లోనే ఉన్నారు కదమ్మా" అని అడిగింది. నేను వెంటనే కోపమొచ్చి "అయితే వచ్చి చూసుకోండి మా ఇంట్లోని మా మీద అనుమానం అంటే ఇప్పుడే తేలిపోవాలండి వచ్చి చూసుకోండి" అని చెప్పేసి అన్నాను. వెంటనే పెద్ద పెద్ద కేకలేసుకుంటూ "నిన్నేమైనా అన్నానా? నువ్వేమైనా తీసావని చెప్పానా? నేను అలా అనలేదు కదా! నువ్వు తీసావని అనలే కదా!" అనేసి పెద్ద పెద్ద నోరేసుకుంటూ అరుస్తుందనమాట. మా బావేమో సరే ఒకసారి ఉండు అమ్మొచ్చాక మాట్లాడదాము. ఇప్పుడు నువ్వు మాట్లాడినా చిన్నదానివి కదా అని చెప్పేసి నోరేసుకొని పడుతుంది. అమ్మొచ్చాక మాట్లాడదాం అనేసరికి మా అత్తయ్యగారు వచ్చాకైతే నేనైతే మాట్లాడాననమాట. మా అత్తయ్యగారు వచ్చాక ఇలా చెప్తే వెంటనే వెళ్ళి ఇలా అడుగుతున్నారంట వచ్చి చూసుకో బాబు అని చెప్పేసి వాళ్ళ అబ్బాయిని పిలిచి చూడమన్నారు. చూడమనగానే అది అబ్బాయి ఏమన్నారంటే "మేమేం తీసేయమనలే కదా ఆంటీ" అని చెప్పేసి ఏదో కవర్ చేస్తున్నారనమాట. "మీ అమ్మగారు ఇలాగా మీ పక్కనే పెట్టాము మా ఇంటి దగ్గర పెట్టుకున్న మీరున్నారు ఇంట్లోని మీరే తీసేసినట్టున్నారు" అనేసి అంటుంది కదా మీ అమ్మగారు. "వచ్చి చూసుకోండి" అని చెప్పేసి మా అత్తగారు పెద్ద పెద్ద కేకలేయగానే అప్పటి నుంచి ఇంకేం మాట్లాడతలేదనమాట. చాలా పెద్ద గొడవ అయితే జరిగింది. మాకు ఎవరు తీసారో కూడా తెలీదు. ఇంతకీ ఆవిడ నిజంగా పోయిందో, పోకుండా అలాగ డ్రామాలు ఆడుతుందో మాకైతే తెలీదు. మాట్లాడితే 600 ప్లాస్కో అది వేడి నీళ్ళు 2 రోజులు ఉండిపోతాయి అని చెప్పి సాగదీస్తూ అంటుందనమాట. ఎవరు తీసుకుంటారండి? ఎవరో బయట వదిలేసి ఉంటుంది. లోపల తలుపేసుకొని పడుకుంటారు. ఎవరొకరు తీసేస్తారు కదా వచ్చినోళ్ళు. అస్తమానం వేపాకులు కోసుకోవడానికి వస్తూనే ఉంటారు. ఎవరొకరు తలుపు తీసుకొని అలా వచ్చి తీసుకొని వెళ్ళిపోవచ్చు కదా! ఆవిడ ఇంటి పక్కన మేము ఒక్కళ్ళమే ఉన్నాం. మా అటు పక్క ఉన్నారు. మా ఇంటి పక్కన ఇద్దరు ఉన్నారు. వాళ్ళని అడగనే అడగట్లేదు. ఇక్కడికి వచ్చేసరికి మా బావకైతే పులిహోర కలిపానమాట. సో, మధ్యాహ్నం డ్యూటీ తనకైతే బాక్స్ పెట్టేద్దామని పులిహోర అయితే సింపుల్‌గా బాక్స్ పెట్టేశాను. గ్యాస్ అయిపోయింది కదా! చిన్న బండి మీద వండాలంటే చాలా కష్టం. మా చిన్నోడు వండనివ్వడు దాని మీద. సో, అందుకని సింపుల్‌గా దీని మీద అయితే పులిహోర కలిపేస్తే అయిపోతుంది త్వరగా అని చెప్పేసి దీని మీద వచ్చేసాను. అండ్ తొందరగానే గ్యాస్ వచ్చేసింది. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్‌ని. అండ్ వైట్ రైస్ కూడా ఉంది మా చిన్నోడి కోసం.